ఇది చింతామణి మార్కెట్ అండి. ప్రతి ఆదివారం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంది. ఇక్కడ అన్నీ తీసి కట్టేస్తున్న ఆవులండి. ఇక్కడ తీసి కట్టేస్తున్నారు చూడండి. ఇక్కడ అన్నీ తీసి కట్టేసినవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆవులు అమ్మే ఆవులండి. ఆ షెడ్లో కూడా తీసి కట్టేస్తున్నవేనండి. చూడొచ్చు. ఇవన్నీ ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ సంతకు చేరుతాయి. చాలా ఆవుల వరకు చేరుతాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంటాయి. చూడొచ్చు. ఆ లాస్ట్ వరకు ఉంటుందండి. ఆ లాస్ట్ వరకు సంత ఉంటుంది. 2 పక్కల కట్టేసి ఉంటారు. ఇక్కడ ఆ షెడ్లో వచ్చిందానో తీసి కట్టేసిన ఆవులండి. అటు సైడ్ కూడా తీసి కట్టేసి ఉంటారు. ఇక్కడ వచ్చిందానో ఈ ఆవులన్నీ ఇక్కడ బేరం జరుగుతున్నాయండి. తీసుకొస్తున్నారు బేరస్తులు, రైతులు అందరూ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చూడవచ్చు. చూడొచ్చు. ఆ పెంకుల వరకు లాస్ట్ వరకు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఈ జెర్సీ ఆవు రేటును అన్నను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. అన్న రేట్ ఏం చెప్పిన అన్న? ఇది 71 చెప్పినారు. పళ్ళు కడలు వచ్చేసినాయి. 3వ ఈత ఆవు. 3వ ఈత అవండి. కడలు అయితే వచ్చేసినాయి. ఈ జెర్సీ ఆవండి. పూటకు పాలెన్ని ఇచ్చింది? ఇది 12-13 అయితే పాలు ఇచ్చింది అంటున్నారు అన్న ఒక పూటకి. అన్న రేట్ ఏం చెప్తున్నారు? 60-71 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఈయనే దానికి ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు అయితే ఈయనే దానికి ఉంటుంది అని అన్న అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. కొద్దిపాటి బేరం ఉంటుంది. తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఇంకా 10-15 రోజులు అయితే ఉంది తినడానికి. హెచ్ఎఫ్ ఆవు. దీని రేటుని అన్నను అడుగుదాము. అన్న రేట్ ఏం చెప్తాను అన్న? రేటు ప్రైజ్ రేటు ఆవు 1 లక్ష రూపాయలుగా అయితే అన్న రేటు చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. అన్న లాస్ట్ ఈతకు పాలు ఏమి ఇచ్చిందా? 15 లీటర్లు, 15 లీటర్స్, 15 లీటర్లు ఒక పూటకైతే పాలు ఇచ్చింది అంటున్నారండి. 2వ ఈత 3వ ఈతనా? 4వ ఈత. 4వ ఈత కడలు అయితే వచ్చేసినాయండి. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. ఈయనే దానికి ఎన్ని రోజులు ఉండొచ్చునా? ఎన్ని రోజులు ఉండొచ్చు ఈయనే దానికి? 20 రోజులు. 20 రోజులు అయితే ఈయన ఎదరడానికి ఉంది. చూడొచ్చు. 20 రోజులు అయితే ఉంది ఈనడానికి. అన్నోళ్ళు అయితే చెప్పేది రేట్ చెప్తారండి. బేరం ఆడితే 80 నుంచి 90 వేలకు కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అడుగుదామండి అన్నని. నా రేట్ ఏం చెప్తాను అన్న? ఇది 75 చెప్తామండి. 75. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్న 75,000కి అయితే రేటు చెప్తున్నారండి. నా పళ్ళు అర్ధ కడతో ఉంది అన్న. ఎన్నో ఈతనా? 3వ ఈత. 75,000గా అయితే అన్న రేటు చెప్తున్నారు. కడలు అయితే కొత్త కడలు వచ్చినాయి అంటున్నారు. పాలు ఎన్ని ఇచ్చిందా లాస్ట్కి? 13 లీటర్లు. 13 లీటర్లు ఒక పూటకు అయితే 13 లీటర్లు ఇచ్చింది అంటున్నారు. ఈయనకి ఎన్ని రోజులు ఉండొచ్చునా? ఇంకా 10 దినాలు ఉంటుంది. 10 దినాలు. లూజ్ అంతా చేసేస్తున్నారు. లూజ్ అంతా వర్క్ చేస్తుంది. లూజ్ అంతా వర్క్ చేస్తుంది. అవునవును లూజ్ ఉంది లేనా? బాగా వర్క్ చేస్తుంది. పూటకు 13 లీటర్లు అయితే ఇచ్చింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్నను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. అన్నా నా రేట్ ఏం చెప్తాను అన్న? ఇది 75,000 రేట్ చెప్తున్నారు. 75,000 అయితే రేట్ చెప్తున్నారండి. 3వ ఈతావు కడలు అయితే వచ్చేసింది. నా 5 నేనిందా? పాలు ఎన్ని ఇస్తా అన్న? పూటకి 12 పూటకి 12గా అయితే పాలు అయితే ఇచ్చింది అంటున్నారు అన్నోళ్ళు.
అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఇదేనా 80దా? ఇది తొలిసూరు పడ్డ అండి. తొలిసూరేనా? తొలిసూరు పడ్డ. దీని రేటును కూడా ఆయన 85,000కి అయితే రేట్ చెప్తున్నారు. 85,000తో అయితే తెగొచ్చండి. తొలిసూరు పడ్డ. ఎన్ని పళ్ళునా? 4 పళ్ళు. ఈయన దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు? వారంలో ఈనేస్తుంది. చూడొచ్చు. ఇది కూడా 80,000 అయితే రేట్ చెప్తున్నారండి. చూడొచ్చండి. ఇంకా ఈయనడానికి ఒక 10 రోజులు అయితే ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్నని అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. అన్నా అన్నా రేట్ ఏం చెప్పినా ఇది? 65,000కి అయితే రేట్ చెప్తున్నారు అన్నోళ్ళు. అన్నా ఎన్నో ఈతనా ఇది? మూడో ఈత అండి. కడలు అయితే వచ్చేసినాయి. మూడో ఈత కడలు అయితే వచ్చేసినాయి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. పూటకి 12 నుంచి 14 లీటర్లు అయితే పాలు ఇచ్చింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్నని అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. అన్న రేటునా 1.10 చెప్తున్నారా? పళ్ళు కడ అయితే వచ్చింది. పాలు లాస్ట్ ఇటుకి ఎన్ని ఇచ్చింది? 33 అంటే 16 20 రోజుల టైం అయితే ఉంది. రేట్ అయితే అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం ఉంటుంది. 1,10,000 అయితే చెప్తున్నారు. ఈయనడానికి ఒక 20 నుంచి 30 రోజులు అయితే పడుతుంది. చూడొచ్చు. అన్న 1,10,000 అయితే చెప్తున్నారు. కొత్త కడలు అయితే వచ్చినాయి. ఇది తొలిసూరు పడ్డ అండి. తొలిసూరు పడ్డ. నా ఈయనడానికి ఎన్ని రోజులు ఉంటుందా? 20 రోజులు ఉంటుంది. పళ్ళునా? ఇది 2 పళ్ళుతో ఉంది. ఈయనడానికి ఒక 10 రోజులు అయితే ఉంటుంది. తొలిసూరు పడ్డ. నా దీని రేట్ ఏం చెప్పినా? ఇది 1.10 అయితే చెప్తున్నారు. బేరం అయితే ఉంటుందండి. అన్నోళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. ఈ అన్నోళ్ళది దూడ. చూడొచ్చు. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటు అన్నని అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. నా ఏం చెప్పినా? 1,15,000 అయితే అన్నోళ్ళు చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం ఉంటుంది. నా పళ్ళునా? కడలు అయితే వచ్చింది. లాస్ట్ ఈతకు పాలు ఏమి ఇచ్చింది? 32. 15 పైన అయితే పాలు ఇచ్చింది అంటున్నారు. ఒక పూటకి కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఒక పూటకి 15 లీటర్లుగా పాలు అయితే ఇచ్చింది అంటున్నారు. 1,15,000 అయితే రేటు చెప్తున్నారు. కడలు అయితే ఇచ్చింది. మూడో ఈత వండి ఇది. చూడొచ్చు. ఇంకా ఈయనడానికి ఒక 10 రోజుల్లో ఈనేస్తుంది అంటున్నారు అన్నళ్ళు. చూడొచ్చు. 10 రోజుల్లో అయితే ఈనేస్తుందండి. బేరం అయితే ఉంటుందండి. ఇది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అండి. దీని రేటు నాన్న అడుగుదాము ఏం చెప్తున్నారు అనేసి. అన్నా అన్నా ఇదేం చెప్పినా? 64,000 అయితే రేటు చెప్తున్నారు. కడలు వచ్చిందా? కడలు వచ్చింది. మూడో ఈత వండి. పాలు 9 ఒక పూటకైతే వస్తుంది అంటున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. 64,000 అయితే అన్న చెప్తున్నారు. ఈనడానికి ఒక
వారం లోపు అయితే ఉంటుందండి. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అండి. ఈ ఆవున అన్న ₹1,00,000 అయితే చెప్తున్నారు. పూటకైతే 15 లీటర్లు పాలిస్తుంది అంటున్నారు. చూడొచ్చు. ఇంకా ఈనడానికి 10 రోజులైతే ఉంది అంటున్నారండి. చూడొచ్చు. అవైతే పెద్దదండి. అన్న ₹1,00,000 అయితే రేటు చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. పళ్ళు కడలు అయితే వచ్చేసినాయి. 3వ ఈత అవండి ఇది. అక్కడైతే బేరం జరుగుతుందండి. ఇది హెచ్ఎఫ్ అవండి. దీని రేటును అన్న అడుగుదాం ఏం చెప్తున్నారు అనేసి. రేట్ ఏం చెప్పినా 90 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. అన్న పూటకి పాలు ఎన్ని ఇచ్చిందా? ఇది 12 పిండుకోవచ్చు. ఒక పూటకైతే 12 అయితే పిండుకోవచ్చు అని అన్న అంటున్నారండి. ఇది 3వ ఈత అవండి. కొత్త కడలు అయితే వచ్చినాయి అంటున్నారు. 90,000 అయితే రేటు చెప్తున్నారు అన్నోళ్ళు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంటుందా? 15 దినాలు అయితే ఈనడానికి ఉంటుంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఓలిస్టన్ ఆవు రేటును అన్నను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. అన్న రేట్ ఏం చెప్తాను? 70,000 అయితే అన్న రేటు చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి ఈ హోలిస్టన్ ఆవు రేటును. అన్న కళ్ళు వచ్చేసినాయా? రెండో ఈత కొత్త కడలు అయితే వచ్చినాయి అంటున్నారు. పాలునా 15 13 నుంచి 15 వరకు పాలైతే ఇచ్చింది అంటున్నారు అన్న. ఒక పూటకి 13 పైన అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు. $70,000 అయితే రేటు చెప్తున్నారు. అయ్యో వెళ్ళిపోయబోదు. ఈ హెచ్ఎఫ్ ఆవుది రేట్ ఏం చెప్పినారు? రేటు 80,000. 83,000కి ఇచ్చినారా? ఇది నా దూడ దీందేనా? పాయ కూడా కుర్రా పాయి దూడ 83,000కి అయితే అన్నల్లో ఇచ్చారు అంటున్నారండి. ఎన్నో ఈతనా? 2 పళ్ళా? ఫస్ట్ ఈత 2 పళ్ళు. పూటకైతే 10 అయితే ఇస్తుంది అని అంటున్నారండి. 2 పళ్ళుతో ఉంది. తొలిసూరి పడ్డ ఈనిందండి. 9 అయితే గ్యారంటీగా ఇవ్వచ్చింది. 10 అంటున్నారు అన్న అయితే. ఈనింది ఈరోజే ఈనిందండి. అక్కడ పాలు పిండుతున్నారన్న. చఫావు రేటును అన్నను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. ఇక్కడ బేరం అయితే జరుగుతుందండి. ఆవు రేటు 62,000 అయితే చెప్తున్నారు. పాలు ఎన్ని ఇచ్చిందా లాస్ట్ ఈతకి పాలు ఎన్ని ఇచ్చింది? ಹಾಲು ಒಂದು 15 ಲೀಟರ್ ಟೈಮ್ಗೆ 12 ಲೀಟರ್ ಕರೆದಿದೆ. ఒక పూటకి 12 ಲೀಟರ್ 12
11, 12. 11, 12 11, 12గా అయితే ఒక పూటకైతే పాలు ఇచ్చింది అంటున్నారు. ఎన్నో ఈతనా? మూడో ఈత. మూడో ఈత ఆవు 62,000గా అయితే అన్న చెప్తున్నారండి. చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుందా? 15 రోజులు అయితే ఈనడానికి ఉంటుంది అంటున్నారు. చూడొచ్చండి, ఇంకా టైం అయితే ఉంది 15 రోజులు ఈనడానికి. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్నను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. అవునా అవునా, నా రేట్ ఏం చెప్తాను అన్న? ఇది హెచ్ఎఫ్ది 80,000. 80,000కి అయితే రేటు చెప్తున్నారన్న. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఇది ఎన్నో ఈతనా? ఇది ఎన్నో ఈత? ఇది మూడో ఈత. ఇది మూడో ఈత అవండి. ఇది పూటకి 10 పైన అయితే పాలు ఇచ్చింది, 10, 11 అయితే పాలు పైన ఇచ్చింది అంటున్నారు అన్న. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. పాలు ఎన్ని ఇచ్చిందా లాస్ట్ ఇదికి? ఇది 25, అంటే పూటకి 12గా అయితే పాలు పిండింది అని అన్న అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే 80,000 అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం ఉంటుంది. ఈ జెర్సీ ఆవు రేటును అన్నను అడుగుదాము ఏం చెప్తున్నారు అనేసి. అన్న దీని రేట్ ఏం చెప్తున్నా? 55,000గా అయితే రేట్ చెప్తున్నారు ఈ జెర్సీ ఆవును. నా ఇది పళ్ళు ఎన్ని పళ్ళుతో ఉంది? కడపళ్ళులో ఉంది. ఎన్నో ఈతనా? మూడో ఈత ఆవు. లాస్ట్ ఈతకు పాలు ఎన్ని ఇచ్చిందా? 10, 11. ఇది జెర్సీ ఆవు, పూటకి 10, 11 అయితే పాలు ఇచ్చింది అంటున్నారు అన్న. అయితే 55,000గా చెప్తాను అన్న. 55,000గా అయితే రేటు చెప్తున్నారు అన్నోళ్ళు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు నా. ఇంకా ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది టైం? ఒక 10 రోజులు. 10 రోజులు అయితే టైం ఉంటుందండి ఆవు ఈయనకి. చూడొచ్చు ఒక పూటకైతే 10, 11 లీటర్లు అయితే పాలు ఇచ్చింది అంటున్నారండి. ఇంకా టైం అయితే ఉంది. జెర్సీ ఆవు రేటు నన్ను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. నా రేట్ ఏం చెప్పినాను? 65,000గా అయితే రేటు చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. నా పాలు ఎన్ని ఇచ్చింది లాస్ట్ ఈతకే? 10 అయితే వచ్చింది. 10 అయితే లాస్ట్ ఈతకు పాలు అయితే వచ్చింది అంటున్నారు. 65,000గా అయితే రేట్ చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, బేరం ఆడితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది కడలు అయితే వచ్చేసినాయండి. మూడో ఈత ఆవు ఇది. ఇక్కడైతే బేరం అయితే అడుగుతున్నారు. చూడొచ్చు ఇంకా వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది అంటున్నారండి అన్నోళ్ళు. వారం రోజుల లోపల అయితే ఈనేస్తుందండి. పూటకు 10 లీటర్లు అయితే పాలిస్తుంది. 65,000కి అయితే రేటు చెప్తున్నారు. ఏం చెప్పినావు ఇదే హెచ్ఎఫ్ది రేటు? 65,000కి అయితే రేటు చెప్తున్నారు. ఎన్నో ఈత ఇదే? ఎన్నో ఈత? మూడో ఈత అయింది. 4 ఇప్పుడు కడుపులో ఉండేది 4వ ఈత. 4వ ఈత 65,000కి అయితే రేటు చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. అన్న పాలు ఎన్ని ఇచ్చింది లాస్ట్ ఇయర్కి? పాలు 10, 11 ఒక పూటకైతే ఇచ్చింది అంటున్నారు. అన్న అయితే 65,000కి అయితే రేటు చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది కదండి? 15 దినాలు అయితే ఉంది. ఈయన దానికి ఒక 15 రోజులు అయితే ఉంది అంటున్నారు. అన్న 65,000కి అయితే రేట్ చెప్తున్నారండి. 10, 11 అయితే పాలు ఇచ్చింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం ఉంటుంది. పళ్ళు అయితే కళ్ళు వచ్చేసినాయి. చూడొచ్చు 4వ ఈత అవండి ఇది.